హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా రేష్ కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మన వీడియో ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేసుకుందాము. అనుములు అంటారు. ఇవి చూసేయండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంది దీనికి. ఇవి మంచిగా కడిగి ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. నానితేనే తొందరగా ఉడుకుతాయి, లేకపోతే చాలా టైం పడుతుంది, గంట అయినా ఉడకాయి. మంచిగా నానబెట్టుకున్న తర్వాత వాటర్ అన్నీ వంపేసి కుక్కర్లో తీసుకోవాలి. కుక్కర్లోకి వేసుకున్నాక 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకొని ఒక్క 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక్క 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. అయితే మధ్యలో ఒకసారి 10 మినిట్స్ అయినాక చెక్ చేసుకోండి, నీళ్ళు ఉన్నాయా అయిపోయినాయా. నేను చెక్ చేసుకున్నాను, ఇంకొన్ని వాటర్ ఉండే, ఇంకా అలాగే కొద్దిగా ఉడికేది ఉండే. మళ్ళీ నేను విజిల్స్ పెట్టాను. కరెక్ట్ 15 మినిట్స్ పట్టింది నాకైతే. 15 మినిట్స్ తర్వాత తీసి చూశాను, అయితే మంచిగా ఉడికింది. ఇట్లా వేళ్ళతో ఏమంటారు, ఇగో ఇట్లా మెత్తాలి. అయితే ఇట్లా మంచిగా ఉడకాలన్నమాట. ఇట్లా చేస్తే చూసారు కదా, అంత బాగా ఉడకబెట్టుకోవాలి. అయితే వాటర్ ఏమి ఎక్కువ మిగలలేదు నాకు. 3 గ్లాస్ వాటర్ వేస్తే ఏదో జస్ట్ కొద్దిగా లైట్గా ఉండే. వడగట్టుకోవాలి. ఇప్పుడు వేరే బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. అవి ఫ్రై అవ్వగానే 1 ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిలు వేసుకోవాలి కట్ చేసి. ఇవి కూడా కొంచెం మంచిగా వేగాలి. వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కడిగి వేసుకోవాలి. అలాగే ఇదే టైంలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎందుకు వేస్తున్నానంటే ముందే వేసాను, వీడియోలో లేదు, అందుకే తర్వాత వేసుకోవాలని చూపిస్తున్నాను అంతే. కొద్దిగా వేసి, కొంచెం ఎక్కువనే పడుతుంది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. వడగట్టి పెట్టుకున్నాం కదా, సో అవి ఇప్పుడు వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఉడికేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసాం కదా, చూసి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత
కొద్దిగా మూత పెట్టుకోవాలి 1 నిమిషం పాటు. ఉప్పు కారం పడుతుంది దానికి మంచిగా. 1 నిమిషం తర్వాత మూత తీసి చూసి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. బాగుంటుంది టేస్టు. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసి. ఎక్కువనే వేసుకోవాలి, కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అయిపోయింది, చూశారు కదా. చాలా ఆరోగ్యకరమైన రెసిపీ, బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఈరోజు ఈ వీడియో అయితే ఇదే. అలానే తినొచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. జొన్న రొట్టెతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే చాలా ఆరోగ్యానికి మంచిది. చూశారు కదా, నేనైతే రొట్టెలు చేసిన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.